హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియో పనసకాయ పులావ్. సో దీనికోసం నేనైతే ఒక గ్లాసు అంటే ఒక పావు గ్లాసు బాస్మతి బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకుంటున్నాను. సో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చీలు టమాటాని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను పనసకాయ ముక్కల్ని ముందుగానే ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ పులావ్కి కావాల్సిన హోల్ స్పైసెస్ అన్నీ కూడా నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, మనం బిర్యానీకి యూజ్ చేస్తాం కదా సేమ్ స్పైసెస్. ఇప్పుడు కడాయిలోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందాక చూపించిన హోల్ గరం మసాలా అంతా కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, ఇంకా కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు ఈ స్పైసెస్ అంతా బాగా కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఈ పులావ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఆ రైస్ కుక్కర్ గిన్నెలోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసిన కర్రీ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి నేను 2.5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. సో 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోండి. సో రైస్ కుక్ అయిపోతుంది. అంతే అండి, వేడివేడిగా పనసకాయ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.